ఈ రోజుల్లో సప్లిమెంట్స్ మార్కెట్ చూస్తే అదో పెద్ద కన్ఫ్యూజన్ కదా. రకరకాల పౌడర్లు, ఖరీదైన టాబ్లెట్లు, మరి వీటన్నిటి బదులు మన పూర్వీకులు వాడిన ఒక చిన్న సహజమైన చిట్కా వీటన్నిటికన్నా శక్తివంతమైనదైతే ఎలా ఉంటుంది? సరే, ఒకసారి ఈ రెండింటినీ పోల్చి చూద్దాం. ఒకవైపేమో అర్థం కాని కెమికల్ ఫార్ములాలు, భారీ ధరలతో ఉండే సప్లిమెంట్స్, మరోవైపు ఏ ఖర్చూ లేకుండా వేలేళ్లుగా మనవాళ్లు నమ్ముతున్న ఒక సింపుల్ సూపర్ ఫుడ్ నల్ల నువ్వులు. ఏది బెటర్ అంటారు? రైట్, ఇక అసలు విషయానికొద్దాం. మన కథలో అసలైన హీరో ఈ కాలా తిల్, అంటే నల్ల నువ్వులు. ఇవి కేవలం వంటల్లో వాడే గింజలు మాత్రమే కాదు, ఇది తరతరాలుగా వస్తున్న ఒక ఆరోగ్య రహస్యం. అంటే అర్థం చేసుకోండి, ఇవి మామూలు గింజలు కాదనమాట. ఆయుర్వేదంలాంటి గొప్ప వైద్యశాస్త్రాలు కూడా పురుషుల బలాన్ని, శక్తిని పెంచడానికి వీటినే సూచించాయంటే వాటి పవరేంటో మనకు అర్థమవుతుంది. మంచి ప్రశ్న కదా. అసలు ఈ చిటికెడు గింజల్లో అంత పవరెక్కడ్నించి వస్తోంది? వాటిలో దాగున్న ఆ సైంటిఫిక్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం రండి. ఓకే, ఇక ఈ గింజల్ని కాస్త జూమ్ చేసి లోపల ఏముందో చూద్దాం. నల్ల నువ్వుల్ని ఒక పవర్ హౌస్గా మార్చే ఆ ముఖ్యమైన పోషకాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్కొక్కటి చాలా స్పెషల్. అన్నింటికన్నా ముందుగా జింక్. దీని గురించి చెప్పాలి. పురుషుల శక్తికి టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఎంత ముఖ్యమో తెలుసుకదా. జింక్ ఆ టెస్టోస్టెరాన్ను సహజంగా పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇది ఆరోగ్యానికి ఒక మూలస్తంభం లాంటిది. జింక్ ఒక్కటే అనుకుంటే పొరపాటే. ఇంకా ఉన్నాయి కాల్షియం, మెగ్నీషియం. వీటిని ఎముకల రూపకర్తలు అని కూడా పిలవచ్చు. ఎందుకంటే మన ఎముకల్ని, కండరాల్ని ఉక్కులా బలంగా మార్చేది ఇవే. రోజంతా నీరసంగా, అలసిపోయినట్టు అనిపిస్తోందా? దానికి కారణం ఐరన్ లోపం కావచ్చు. ఐరన్ను మన బాడీలో ఒక ఎనర్జీ డెలివరీ సర్వీస్ లాగా ఊహించుకోండి. ఇది శరీరమంతా ఆక్సిజన్ను సరఫరా చేసి మనల్ని యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉంచుతుంది. ఇక మినరల్స్ మాత్రమే కాదు, హెల్దీ ఫ్యాట్సు, ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి మన బాడీలో హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి, కండరాలు రిపేర్ అవ్వడానికి పునాదులు లాంటివి. శారీరక పనితీరుకు ఇవి చాలా అవసరం. ఫైనల్గా యాంటీ ఆక్సిడెంట్స్. వీటిని మన శరీర కణాలకు పర్సనల్ బాడీగార్డ్స్ అనొచ్చు. ఇవి మన కణాలను డ్యామేజ్ నుంచి కాపాడతాయి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి, దీర్ఘకాలంలో మనల్ని యవ్వనంగా ఉంచడానికి ఇవి సహాయపడతాయి. ఓకే, ఇప్పటిదాకా ఇందులో ఏమేం పోషకాలున్నాయో చూశాం. కానీ అసలు పాయింట్ ఏంటంటే ఇవన్నీ కలిసి మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయి, అదే ఇప్పుడు చూడబోతున్నాం. ఈ చార్ట్ని ఒకసారి గమనించండి. బలం, శక్తి, హార్మోన్ల బ్యాలెన్స్, ఈ మూడు పురుషుల ఆరోగ్యానికి చాలా కీలకం. మరి ఈ నల్ల నువ్వులు ఈ మూడింటిని ఎంత బలంగా ప్రభావితం చేస్తున్నాయో చూస్తున్నారు కదా. దీని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దీనివల్ల కలిగే లాభాలు అమోఘం. సహజంగా టెస్టోస్టెరాన్ బూస్ట్ అవ్వడం, ఎముకలు బలంగా తయారవ్వడం, బలం, సత్తువ పెరగడం, మానసిక స్పష్టత మెరుగుపడటం, ఇలా ఇదొక కంప్లీట్ హెల్త్ ప్యాకేజ్ లాంటిది. ఇన్ని లాభాలున్నాయి. సరే, మరి దీనికోసం రోజూ ఏం చేయాలి? ఎంత తీసుకోవాలి? పెద్ద కష్టమేమీ లేదు. రోజూకి కేవలం ఒకే ఒక్క స్పూన్. అవును, మీరు విన్నది నిజమే. జస్ట్ ఒక స్పూన్ చాలు. ఇంత సింపుల్, ఇంత అందుబాటులో ఉంది. సరే, ఇదంతా బాగుంది కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? ఈ శక్తివంతమైన గింజల్ని మన డైలీ రొటీన్లో ఒక భాగంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీని ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఒక స్పూన్ నువ్వుల్ని దోరగా వేయించాలి. తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో కలపాలి. ఇక టేస్ట్ కోసం కొద్దిగా తేనె, చిటికెడు జాజికాయ పొడి, అంతే. ఆరోగ్యంతో పాటు రుచి కూడా. దీన్ని ఎవరైనా ఈజీగా ఫాలో అవ్వచ్చు. అయితే దీన్ని ఎప్పుడు తాగితే బెస్ట్? రాత్రి పడుకునే ముందు తాగడం చాలా మంచిది. ఎందుకంటే మనం నిద్రపోతున్నప్పుడు మన శరీరం రిపేర్ చేసుకుంటుంది కదా. ఆ టైంలో ఈ పోషకాలు ఇంకా బాగా పనిచేసి మరుసటి రోజుకి మనల్ని శక్తివంతంగా తయారుచేస్తాయి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఒక్కరోజు చేసి వదిలేస్తే ప్రయోజనం ఉండదు. నిజమైన ఫలితాలు చూడాలంటే దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిలకడగా పాటిస్తేనే మార్పు కనిపిస్తుంది. స్థిరత్వమే అసలైన విజయం. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మనం ఎక్కడెక్కడో ఖరీదైన కృత్రిమ పరిష్కారాల కోసం వెతుకుతుంటాం. కాని అసలైన శక్తి
మనకు కావాల్సిన సమాధానం ప్రకృతిలోనే, మన వంటింట్లోనే ఉందేమో? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.